ఫ్రెండ్స్ ఒకసారి ఈ వీడియో కంప్లీట్ గా చూడండి. అందరికీ నమస్తే, నా పేరు వినయ్. సో యూట్యూబ్ లో 2 ఛానల్స్ అయితే ఉన్నాయి, వినయ్ కన్నా ఇట్స్ మీ లయ అనేసి. అయితే మీరు ఎక్కడో అక్కడ చూసే ఉంటారు. సో మీ ముందుకు రావడానికి రీజన్ ఏంటంటే యూట్యూబ్ లో ఇన్కమ్ ఎలా వస్తుందో ఫేస్బుక్ లో కూడా యూట్యూబ్ కంటే ఎక్కువ ఇన్కమ్ వస్తుంది అనేసి అయితే చాలా మంది ఫస్ట్ నుంచి చెప్పుకుంటూ వచ్చారు, కానీ ఎప్పుడు ఎవరు మాటలు నమ్మలేదు. సో ఫైనలీ యూట్యూబ్ లో మహేష్ దమ్మయ్య అనేసి అయితే నాకు తెలిసిన బ్రదర్ ఉన్నాడు. సో ఈ ఫేస్బుక్ కి సంబంధించి ప్రతి వీడియో అప్లోడ్ చేస్తూనే ఉంటాడు. సో తన వీడియోలు ఫాలో అవుతూ ఒక రోజు సరే మనం కూడా ఫేస్బుక్ లో అప్లోడ్ చేసే ఇన్కమ్ అనేది స్టార్ట్ అవుతుందేమో అనేసి అయితే ఏదైతే యూట్యూబ్ లో చేసిన వీడియోస్ ఉన్నాయో వాటికి సంబంధించి యూట్యూబ్ లో చేసిన తర్వాత ఫేస్బుక్ లో కూడా అప్లోడ్ చేయడం అయితే స్టార్ట్ చేసిన. ఫైనల్లీ ఫేస్బుక్ లో కూడా మానిటైజేషన్ అయ్యింది. సో ఇక ఫేస్బుక్ లో కూడా మానిటైజేషన్ అయ్యి కొంచెం ఇన్కమ్ అనేది ఈ మంత్ నుంచే స్టార్ట్ అయింది అనమాట రావడం అయితే. సో దీనికి అంత రీజన్ అయితే యూట్యూబ్ లో మహేష్ దమ్మయ్య అని అయితే యూట్యూబ్ ఛానల్ నుంచి అయితే చూసిన. ఫేస్బుక్ లో కూడా వీడియోలు ఎలా అప్లోడ్ చేయాలి, ఎలా ఎడిటింగ్ చేసి అప్లోడ్ చేస్తే మానిటైజేషన్ అవుతుంది, అండ్ డబ్బులు ఎలా సంపాదించుకోవాలి, ఏమేమి అప్లోడ్ చేసే డబ్బులు వస్తాయి అనేసి ప్రతి ఒక్కటి డీటెయిల్ టు డీటెయిల్ యూట్యూబ్ లో మహేష్ దమ్మయ్య అనేది అయితే యూట్యూబ్ ఛానల్ ఉంటుంది, అది ఫాలో అవ్వండి, మొత్తం క్లియర్ గా అర్థమవుతుంది. తను ప్రతిది కూడా జెన్యున్ గా ట్రస్టెడ్ గా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఒక్కసారి యూట్యూబ్ ఛానల్ చెక్ చేయండి, మహేష్ దమ్మయ్య అని ఉంటుంది. ఫ్రెండ్స్ ఇప్పుడు ఒకసారి అతని ఎర్నింగ్ చూపిస్తా, అతని అకౌంట్ అతని ఎర్నింగ్ చూపిస్తాను చూడండి. ఫ్రెండ్స్ ఇది అతని అకౌంట్. సో అతని అకౌంట్ ఎలా ఉంది, అతని అకౌంట్లో ఎన్ని డాలర్స్ జనరేట్ అయినాయి, ఎలాంటి వీడియోస్ పెడుతుంటూ క్లియర్గా మొత్తం చూపిస్తా చూడండి. పైన చూసుకోండి. రైట్ చూసుకోండి ఫ్రెండ్స్, ఇది లవ్లీ లావణ్య అని చెప్పేసి వాళ్ళ అకౌంట్ ఉంటుంది, చూసుకోండి. ఇది వినయ్, ఇతనికి ఆల్రెడీ 2 యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి, వాళ్ళ ఫ్యామిలీ అనమాట. సో ఇతని అకౌంట్కి వచ్చేసి 2,52,000 ఫాలోవర్స్ ఉన్నారు, చూసుకోండి అగైన్. సో అతను అకౌంట్ మొత్తం చూపిస్తుండు, ఇక్కడ చూసుకోండి గ్రీన్ టిక్ ఉంటుంది అతని అకౌంట్ మీద, అంటే ఎలాంటి వయలేషన్స్ లేవన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూసుకోండి, యువర్ ప్రొఫైల్ ఈజ్ ఎర్నింగ్ మనీ గ్రీన్ టిక్లో ఉంది. సో ఎలాంటి వయలేషన్ కూడా లేవు దీని లోపల. ఇక్కడ చూసుకోండి అతనికి కంటెంట్ మాన్సన్ టూల్ వచ్చింది, ఓకేనా. కంటెంట్ మాన్సన్ టూల్ వచ్చింది, దాని అతను సెటప్ చేసుకున్నాను అనమాట. ఇక్కడ చూసుకోండి యువర్ టూల్స్ అని ఉందా, స్టార్స్ కింద ఈ టూల్ అతనికి వచ్చేసింది. అతని అకౌంట్లో చూసుకోండి దగ్గర దగ్గర $248 వచ్చినాయి. $248 అంటే దగ్గర దగ్గర 9, 18, 23 వేలు అయితే అనమాట. సో మీరు ఒకసారి గూగుల్ చేసుకోండి. ఇక్కడ వచ్చిన డాలర్స్ మొత్తం ఇతనికి ఎక్కువ రీల్స్ వల్ల వచ్చినాయి అనమాట. చూసుకోండి రీల్స్ అమౌంట్ 213 వచ్చేసి డాలర్స్ రీల్స్ వల్ల వచ్చినాయి. ఫొటోస్ అండ్ టెక్స్ట్ స్టోరీస్ వల్ల $23 వచ్చినాయి. లాంగ్ వీడియోస్ ఉన్నాయి కదా, లాంగ్ వీడియోస్ వల్ల ఇతనికి $11 సంథింగ్ వచ్చినాయి అనమాట. అంటే ఇతను ఎక్కువ గల ఫ్యామిలీతో కలిసి రీల్స్ కామెడీ వీడియోస్ ఎక్కువ చేస్తుంటాడు. సో ఫేస్బుక్లో లాంగ్ వీడియోస్ కంటే రీల్స్కి ఎక్కువ అమౌంట్ వస్తుంది, సమ్ టైమ్స్ ఎక్కువ వస్తుంది, సమ్ టైమ్స్ తక్కువ వస్తుంది. బట్ రీల్స్ వల్ల ఇతనికి ఎక్కువ అమౌంట్ వస్తుంది అనమాట. చూసుకోండి, ఎందుకంటే రీల్స్ అందరు ఎక్కువగా చూస్తారు, ఈ మధ్య అందరు రీల్స్ షార్ట్సే చూస్తారు, వాటిని ఎక్కువ వైరల్ చేస్తారు కాబట్టి సో రీల్స్కి ఎక్కువ అమౌంట్ వచ్చింది, చూసుకోండి ఇక్కడ. సో అగైన్ వచ్చేసి ఇతని అకౌంట్ మొత్తం పెట్టిన స్క్రీన్ రికార్డింగ్, సో చూసుకోవచ్చు మీరు ఇక్కడ, ఓకేనా. సో అందుకే అందరికీ నేను పదే చెప్తుంటా ఫ్రెండ్స్, మనకు ఫేస్బుక్లో పైసలు వస్తుంటాయి చూసుకోండి అని చెప్పేసి. ఇది మనకు సాక్ష్యం అనమాట. ఇతను ఫస్ట్ పేమెంట్ లిఫ్ట్ చేసిన తర్వాత కూడా మీకు చెడుతుంటాను. ఇక్కడ చూసుకోండి, ఇతను ఇక్కడ పెట్టిండు, రీల్స్కు అమౌంట్, ఫొటోస్కి ఇక్కడ ఇవన్నీ లాంగ్ వీడియోస్ అనమాట. లాంగ్ వీడియోస్కి ఒక వీడియోకి $27, ఇది $14, $13, ఇట్లా అమౌంట్ అతనికి జనరేట్ అవుతూ ఉంది కొద్దిగా చూసుకోండి. ట్రాఫిక్ కూడా మంచిగా ఉంది, తనకి పెరుగుతూ ఉంది ట్రాఫిక్ కూడా, ఎందుకంటే ఎవ్రీడే వర్క్ చేస్తాడు యూట్యూబ్ కోసం. అవే వీడియోస్ తీసుకొచ్చి ఫేస్బుక్లో పెట్టుకుంటాడు, అంతే సింపుల్. ఫేస్బుక్ కోసం సపరేట్గా అతను వీడియోస్ ఏం చేయడు, ఓకేనా. చాలామందికి అదే చెప్తుంటా, మీకు యూట్యూబ్ ఛానల్ ఉంటే అవే వీడియోస్ మీరు ఫేస్బుక్లో పెట్టుకోవచ్చు అని చెప్పేసి మరీ చెప్తుంటా, బట్ ఎవరు ట్రస్ట్ చేయరు, ఓకేనా. సో ఫ్రెండ్స్ వీడియో చూసారు కదా, అది అన్నమాట విషయం. మీలో చాలా మంది ఇప్పటికీ ట్రస్ట్ చేయడం లేదు నా ఫేస్బుక్ సంబంధించిన వీడియోస్ చేస్తుంటే. సో మీకోసమే ఇట్లాంటి వీడియోస్ షూట్ చేయడం జరుగుతుంది. సో ఈ బ్రదర్ ఎవరైతే ఉన్నారో సో యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఒక పేమెంట్ లిఫ్ట్ చేస్తాడు. ఒక పేమెంట్ లిఫ్ట్ చేసిన తర్వాత కూడా విత్ పేమెంట్ ప్రూఫ్తో కూడా మళ్ళీ ఇంకొక వీడియో చేస్తాం. అతను నేను కలిసి, అతను నా ఫ్రెండే అనమాట. సో అతను నేను కలిసి ఇంకొక వీడియో చేసి మీకు సాక్షాత్తో సహా మళ్ళీ చూపిస్తాం, ఓకేనా. సో ఫేస్బుక్ సంబంధించి ఏదైతే మనం చెప్తుంటామో అది జెన్యునే, ఫేక్ ఏం కాదు. చాలా మంది ఇప్పటికీ ఫేక్ అనుకుంటున్నారు. సో మీకోసం ఈ వీడియో షూట్ చేసిన. సో కాబట్టి నా కోరిక ఒకటే అబ్బా, మీరు ఫేస్బుక్లో సంపాదించుకోవాలి, యూట్యూబ్తో కూడా మీరు ఫేస్బుక్లో సంపాదించుకోవాలి. నువ్వు సంపాదించుకుంటున్నావు రాబాయ్, ఇదంతా మాకెందుకు అంటే నేను సంపాదించుకుంటున్నా బ్రో, నాతో పాటు మీరు కూడా సంపాదించుకోవాలని మాత్రం చెప్తున్నాం, ఇంకోటి ఏం లేదు, ఓకేనా. మీరు సంపాదించుకుంటే నాకు ఏమైనా ఇస్తారా? ఇయ్యరు కదా. జస్ట్ ఛానల్కి సపోర్ట్ చేయండి, ఎంకరేజ్ చేయండి. సో నాకు సపోర్ట్ చేస్తుంటే నేను మీకు కూడా ఎంకరేజ్ చేస్తూ ఉంటాను, ఇంకోటి ఏం లేదు, ఓకేనా.
సో ఫేస్బుక్లో మళ్ళీ చెప్తున్నా, ఫేస్బుక్లో మనం ఫొటోస్ పెట్టి, నాకైతే ఫొటోస్ విషయం ఇప్పటికీ అర్థమవుతలే. ఎవరైనా వీడియోస్ చూస్తే వ్యూస్ పెరుగుతాయి, దానివల్ల డబ్బులు వస్తుంటే ఏమో కానీ ఫొటోస్ పెట్టడం వల్ల కూడా పైసలు వస్తున్నాయి. నాకు ఇదే అర్థం కావట్లేదు ఫేస్బుక్ నుంచి, బట్ వస్తున్నాయి పైసలు. ఓకేనా. సో ఫేస్బుక్లో ఫొటోస్ వల్ల, రీల్స్ వల్ల, లాంగ్ వీడియోస్ వల్ల, షార్ట్స్ వల్ల, స్టోరీస్ రాయడం వల్ల, స్టోరీ పెట్టడం వల్ల ఇట్లా ప్రతి దానికి పైసలు వస్తున్నాయి ఫేస్బుక్లో. ఓకేనా. సో మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ తెలియకపోతే మన ఛానల్లో ఒక పెద్ద ప్లేలిస్ట్ రెడీ చేసి పెట్టిన, ఫేస్బుక్ సంబంధించి చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటాయి వీడియోస్ మొత్తం. సో చూడండి. బట్ మిమ్మల్ని అడిగేది ఒకటే, వీడియోకి లైక్ చేసి కొద్దిగా ఛానల్ సపోర్ట్ చేయండి. ఓకేనా. సో ఫ్రెండ్స్, అది మరి ఉంటాను. బాయ్.